హలో వ్యూయర్స్, మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక ఊరిలో ఒక షావుకారు. అతనికి అందమైన, తెలివైన, గుణవంతురాలైన ఒక్కగానొక్క కూతురు ఉండేది. కాలం గిర్రున తిరిగిపోయింది. ఆ అమ్మాయికి పెళ్లి వయసు రానే వచ్చింది. ఇక తండ్రి అంత అందమైన, తెలివైన కూతురికి తగిన వరుణ్ణి వెతికే వేటలో పడ్డాడు. తనుంటున్న గ్రామంలో, పక్క గ్రామంలో, పొరుగురిలో ఎంతమంది అబ్బాయిల్ని వెతికి పరీక్షించినా అతనికి ఎక్కడా సంతృప్తికరంగా అనిపించలేదు. ఇక ఎలారా దేవుడా అని బాధపడుతూ దిగులు పెట్టుకున్నాడు. తన తండ్రి అవస్థ అంతా గమనిస్తున్న కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యో నాన్న, ఇందులో ఇంత ఆలోచించడానికి ఏముంది? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి నన్నిచ్చి కట్టబెట్టే కంటే ఆస్తిపాస్తులు, స్తోమతతో సంబంధం లేకుండా నీకు బాగా తెలిసిన వారినే నాకు పరిచయం చేయి. వాళ్లలో నాకు తగిన వారెవరో నేనే ఎన్నుకుంటాను అని కూతురు అనగానే తండ్రికి తన దగ్గర కొంతకాలంగా పనిచేస్తున్న 3 యువకులు గుర్తొచ్చి వారి గురించి తన కూతురికి చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి తండ్రితో ఇలా చెప్పింది, నాన్న, రేపు వాళ్ళ 3 మన ఇంటికి భోజనానికి పిలు. ఎట్టి పరిస్థితిలో ఇవి పెళ్లి చూపులని కానీ వారికి ఇదేదో పరీక్ష అన్న అనుమానం రాకుండా నువ్వు చూసుకో అని కూతురు చెప్పగానే తెల్లారి వాళ్ళ 3 భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. ఆ 3లో ఒక అతను రెడ్ షర్ట్ వేసుకున్నాడు, ఇంకొక అతను గ్రీన్ షర్ట్, మరొక అతను బ్లూ షర్ట్ వేసుకున్నాడు. ఇక 3 కూర్చోబెట్టి యోగక్షేమాలని మాట్లాడి వాళ్ళ విస్తరాకుల్లో అన్ని పదార్థాలను వడ్డించాక వాళ్ళని భోజనానికి రమ్మని పిలిచారు. ఇక 3 కడుపు నిండా భోజనాలు చేసి వెళ్ళిపోయాక కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నేను బ్లూ షర్ట్ అతన్ని పెళ్లి చేసుకుంటాను అని కూతురు అనగానే తండ్రి, అవునా, నీకు ఎలా నచ్చాడమ్మా ఆ బ్లూ షర్ట్ అతను? నువ్వు ఆ 3తోటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, ఏ కారణంతో నీకు ఆ అబ్బాయి నచ్చాడు అని అడిగేసరికి కూతురు ఇలా సమాధానం చెప్పింది, నాన్న, ఎరుపు రంగు చొక్కా అతను విస్తరాకులో వడ్డించినవన్నీ గబా గబా ఒకదానికోటి సంబంధం లేకుండా అన్ని తినేసి అసలు వెనక వాళ్ళకు ఉందో లేదో అని ఆలోచించకుండా మళ్ళీ మళ్ళీ వడ్డించమన్నాడు. అలాగే అతను తిన్న విస్తరాకు చుట్టూ మెతుకులు పడ్డా అతనికి ఏం సంబంధం లేదన్నట్టుగా లేచి వెళ్ళిపోయాడు. అంటే రేపు పెళ్ళాక మీరు మాకేదన్నా ఆస్తి ఇస్తే అతను అవి ఖర్చు పెట్టిందే కాక మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా విస్తరాకు చుట్టూ పడ్డ మెతుకులు అంటే అతను చేసిన పొరపాట్లకు కూడా అతనికి ఏ సంబంధం లేనట్టుగా నా తర్వాత వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇక 2వాడు తనకి వడ్డించిన కూరలన్నీ గబాగబా అన్నంలో కలుపుకొని తినేసి చివరికి ఉట్టి తెల్ల అన్నాన్ని మిగుల్చుకున్నాడు. ఆ తెల్లన్నం తినలేడు కదా అని మీరు ఎన్నిసార్లు కూరలు వడ్డిస్తా అన్నా వద్దంటే వద్దన్నాడు. దీని అర్థం తెల్లన్నం అంటే తెలివితేటలు, కూరలు అంటే డబ్బు. అంటే తన తెలివితేటల్ని సంపాదనగా చేసుకోలేకపోయాడు. ఎవరైనా అతన్ని గుర్తించి అతనికో సపోర్ట్ ఇద్దామన్నా అక్కర్లేని మొహమాటంతో జీవితాన్ని చివరికి చప్పగా చేసుకుంటాడు. అలాగే కింద పడ్డ మెతుకులు కూడా శుభ్రం చేశాడు. కానీ అతను శుభ్రం చేసే విధానంలో కింద అంతా గందరగోళం చేశాడు. అంటే వ్యాపారంలో తను చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో తను చేసిన పొరపాట్ల కంటే తను సరిదిద్దుకునే విధానంలో మరింత పెద్ద పొరపాటు చేస్తాడు. ఇక నీలం రంగు చొక్కా అతను తన ఆకులో ఏమున్నాయో అన్ని సమపాళ్లలో కలుపుకొని ఎదుటి వాళ్ళని అడిగే అవసరం రాకుండా, ఎదుటి వాళ్ళు అడిగే పరిస్థితి కల్పించుకోకుండా చాలా జాగ్రత్తగా తన భోజనాన్ని పూర్తి చేశాడు. అలాగే తన విస్తరి పక్కన పడ్డ మెతుకులను కూడా తన చేతిని శుభ్రం చేసుకొని తను తిన్న ప్రదేశం కూడా శుభ్రం చేశాడు. ఆ ప్రదేశం ఎలా ఉందంటే అసలు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా భోజనం చేశారా అన్నట్టుగా ఉంది. అంటే ఒకవేళ ఇతను రేపేదన్నా పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దుకున్నాక అసలు ఇక్కడ ఇంతకు ముందు ఏ పొరపాటు జరగలేదు అన్నంత ఒద్దికగా పరిస్థితులను సరిదిద్దుకున్నాడు అని కూతురు అంతా వివరించేసరికి కూతురు తెలివితేటలకి తండ్రి ఎంతో సంతోషపడి తాను ఎన్నుకున్నట్టుగా నీలం చొక్కా అబ్బాయినిచ్చి వివాహం చేశాడు. మనము ఈ కథలో 3 రంగుల గురించి చెప్పుకున్నాం కదా. ఎరుపు అంటే కోరికలు, అవసరాన్ని మించిన కోరికలు. ఆకుపచ్చ అంటే మంచితనం, మొహమాటం, కన్ఫ్యూజన్. ఇక నీలం రంగు అంటే విజ్డమ్, బ్రాడ్ థింకింగ్. అంటే ఎన్ని మబ్బులు అడ్డం వచ్చినా ఆకాశం మాత్రం అలాగే నిశ్చలంగా ఉంటుంది. ధన్యవాదాలు.